ఏసీబీ పోవాల్సిన పరిస్థితి, విచారణకు వెళ్లాల్సిన పరిస్థితి ఏంటి? మనము భారతదేశంలో 28 రాష్ట్రాలను ఎవరైతే రూలింగ్ గవర్నమెంట్ చేసినప్పుడు అనేక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సో అప్పటి వరకు ప్రతిపక్షంలో అధికారానికి వచ్చిన తర్వాత కక్షపూరితంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరి మీద కేసులు పెట్టలే. ఓన్లీ తెలంగాణ అస్తిత్వము, ఆత్మగౌరవము, ఉనికిని, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అనేక రకాలుగా భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి గొప్పగా పనిచేసిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. సో దాంట్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళను కక్ష సాధింపు చర్యలు తీసుకునే లేదు. ఓన్లీ రేవంత్ రెడ్డి ఓటుకు నోటు విషయంలో రెడ్ ఐడెంట్ గా దొరికింది కాబట్టి ఆయన ఒక్కడు మాత్రం పోవడం జరిగింది. దొంగ అన్నట్టు మళ్ళీ ఆయన ఏం చేయనట్టు ఈ రోజు ఆయన ఇష్టం ఉన్నట్టు కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. మొన్న అంతా ఇప్పటికే 2 సార్లు ఎంక్వైరీ అయిపోయిన ఈరేస్ విషయంలో కూడా, ఫార్మా ఈరేస్ విషయంలో కూడా మొన్న ఢిల్లీకి పోయి మరి సిబిఐ వాళ్ళతో మాట్లాడి ఏ రకంగానైనా మరి ఆయన ఒక్కసారి అరెస్ట్ చేసినాం అనిపించుకోవాలని ఒక రాక్షస ఆనందం తప్ప ఇందులో ఏమీ లేదు. సో తప్పకుండా కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుంది. కేసు విషయంలో ప్రొసీజర్ ల్యాబ్స్ కూడా జరగలేదంటారా? అంటే ఇప్పుడు ప్రొసీజర్ ల్యాబ్స్ అనే విషయానికి వచ్చే వరకు హెచ్ఎండిఏది ఏమంటారు ఇండివిజువల్ అథారిటీ ఉంది. వాళ్ళు ఏ నిర్ణయాన్ని తీసుకునేదానికి అవకాశం. ఆ శాఖకు సంబంధించిన మంత్రిగా కేటీఆర్ గారి వారిని ఆదేశించి ఉండొచ్చు, దాన్ని ఒప్పుకున్నాడు కూడా. సో కానీ వారి అథెంటిక్ బ్యాంకు నుండి అదేవిధంగా ఆర్బీఐ నిబంధన ప్రకారం మళ్ళీ అక్కడ కూడా ఆ సంస్థకి వేయడం జరిగింది. ఆ సంస్థలు ఇప్పుడు కూడా 44 కోట్లు రిసీవ్ చేసుకున్నట్టు కూడా ఉంది. సో కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా ఏమంటారు కరప్షన్ అనే మాటకు ఆస్కారమే లేదు. సో రాష్ట్ర ప్రతిష్టను భారతదేశం కదా ప్రపంచ దేశాలకు చాటాలనే ఉద్దేశంతో ఆ రకంగా ఎలక్ట్రానిక్ కార్లని మన దగ్గర ఎక్కువ సేల్స్ కావాలని ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి కావాలని ఏకైక లక్ష్యంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో అవినీతికి మాత్రం ఆస్కారం. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రతిష్టని ప్రపంచ వ్యాప్తంగా తెలియడానికి మిస్ వరల్డ్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అది ఎంత దేశ పరిస్థితిగా రాష్ట్ర పరిస్థితి ఎంత ప్రతిష్టను దిగజారించిందో అందరూ కూడా తెలుసు. ఏ రకంగా ఆడవాళ్ళ అందాలను మరి బజార్లో పెట్టి అమ్మే పరిస్థితి చేశారు. వాళ్ళకి ఎక్కడ కూడా గౌరవ మర్యాదలు కూడా కరెక్ట్ లేదు. 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఇది ఓన్లీ 44 కోట్లు లేదా 55 కోట్లకు సంబంధించిన విషయం. 5 పైసల సంపాదన లేకుండా దాదాపు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మరి కొండందు వీల్కెన్ బట్టినట్టు ఎలాంటి లబ్ధి తెలంగాణకు జరగకపోవడం కాకుండా అప్రతిష్ట పాలైంది. సో గద్దర్ అన్న పేరుతో అవార్డులు దాదాపు 14 సంవత్సరాల తర్వాత ఫిలిం ఇండస్ట్రీకి సత్కారాలు. సో దాన్ని ఏమంటారు? ఎందుకంటే అది వివిధ రంగాలలో ఇచ్చినప్పుడు గద్దర్ లాంటి సామాజిక ఉద్యమకారుడు, విప్లవకారుడు, మరి అనేక రంగాలలో ప్రత్యేకంగా దళిత వర్గాల్లో దేవుళ్ళు అంటున్న వాడిని ఒక ఆటలకు పాటలకు ఒకదానికి పరిమితం చేయడం కరెక్ట్ కాదు. అందుకనే చాలా మంది అభ్యుదయవాదులు కావచ్చు, లేదా మరి ఈరోజు సామాజిక శాస్త్రవేత్తలు కావచ్చు, సామాజిక నాయకులు కావచ్చు, అందరూ కూడా గద్దర్ అవార్డు పేర్లు పెట్టడం తప్పని చెప్పేసి అందరూ అంటారు.